ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? పార్టీకి ఒక మనిషిని నిలబడతారు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒకరు ఉన్నారు. బహుశా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటే ఉండవచ్చు. మీరందరూ ఏమనుకుంటారంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, అక్కడ దుకాణం బంద్ అనుకుంటారు. కానీ అక్కడ దుకాణం బంద్ కాదు, అప్పుడే దుకాణం చాలా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ ఎమ్మెల్యేని గెలిపిస్తారో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది పునాది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాలు మీరు చర్చ చేయాలి. రెండవ మాట కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. మనుషులు నిలబడతారు, ఎట్లాగూ పార్టీకి ఒకరు నిలబడాల్సిందే. వాళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. ఇలా డంబాచారం చెప్పేటోడు ఎవడు, నిజం మాట్లాడేటోడు ఎవడు, ప్రజల నీతి గుంటోళ్ళు ఎవరు, అవన్నీ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచన చేయవలసిందే. కానీ అంతకంటే ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడి, ఆ పార్టీల యొక్క దృక్పథం, రైతుల పట్ల వాళ్ళ దృక్పథం, సామాన్య ప్రజల పట్ల వాళ్ళ దృక్పథం, పేద ప్రజల పట్ల వాళ్ళ అవగాహన శక్తి,